అమ్మ పెట్టదు, అలాగే అడుక్కుని తిననివ్వదు అన్నట్లు ఉంది మన తెలుగు సినిమాల ఆర్టిస్టుల పరిస్థితి. ఒకప్పుడు అటు తెలుగు బుల్లితెర మీద, అలాగే వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టులందరూ ఇప్పుడు సరైన సినిమా అవకాశాలు లేక సతమతమవుతున్నారు. సరిగ్గా ఇలాంటి కేటగరీలోకే వస్తారు మన తెలుగు సీరియల్ నటి మీనా వాసు గారు. ఒకప్పుడు 'చీలాసో స్రవంతి' అనే డైలీ సీరియల్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ నటి తరువాత అనేక తెలుగు హిట్ మూవీస్‌లో స్టార్ హీరో, హీరోయిన్‌ల పక్కన అక్కగా, వదినగా, అమ్మగా అనేక అద్భుతమైన క్యారెక్టర్స్ పోషించారు. అయితే ఈ నటికి ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళనాట అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా ఈ నటి తమిళనాట ఆడిషన్స్ ఇవ్వగానే అక్కడ స్టార్ హీరో సూర్య నటించిన 'కొంగువా' అనే హై బడ్జెట్ మూవీలో ఓ క్యారెక్టర్‌కి సెలెక్ట్ అయిపోయింది. అయితే ఆ పాత్ర సాధారణ పాత్ర అయితే కాదు. ఓ పురాతన గిరిజన యువతికి సంబంధించిన పాత్ర. అయితే ఆ పాత్రను కూడా ఈ తెలుగు టాలెంటెడ్ నటి ఎంతో ధైర్యంగా ఒప్పుకొని సినిమా చేయడం జరిగింది. దీంతో ఈ నటి ఆ తమిళ చిత్రమైన 'కొంగువా' మూవీ విడుదల కాగానే షూటింగ్ సెట్స్‌లో దిగిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి అందరిని సర్ప్రైజ్ చేసింది. దీంతో ఆమె అభిమానులు అందరూ ఈ సీరియల్ నటి రేంజ్ ఈ సినిమాతో మారిపోవడం ఖాయమని భావించారు. కట్ చేస్తే ఈ సినిమాకు మన టాలీవుడ్‌లో సరైన డేట్స్‌నే దొరక్క ఓ రాంగ్ టైమ్‌లో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక రీసెంట్‌గా ఇదే సినిమా ఓటీటీలో విడుదల కాగా కొందరు తెలుగు ప్రేక్షకులు ఇదేమీ మరీ అంత చెత్త సినిమా అయితే కాదు. అయినా మన వాళ్ళకి ఎందుకు నచ్చలేదంటారు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఫ్లాప్ కావడం అనేది సీరియల్ నటి మీనా వాసు కెరీర్‌కు ఇబ్బంది కలిగించే అంశమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మీనా వాసు పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే మీనా వాసు అసలు పేరు వచ్చేసి మీనా కుమారి. ఆమె తండ్రి గారు ఓ గవర్నమెంట్ ఉద్యోగి. అయితే ఈ మీనా సీరియల్స్‌లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆమెకి వాసు పరిచయమయ్యారు. అప్పట్లో వాసు కూడా కొన్ని సీరియల్స్‌లో నటించేవారు. అలా వీరిద్దరూ ఒకే ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో ఈజీగా ప్రేమలో పడిపోయారు. అయితే సీరియల్ యాక్టర్ వాసుని పెళ్లి చేసుకోవడానికి ముందు మీనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో మీనా ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. అంతేకాదు ఆ రోజు నుంచి తన పేరును మీనా కుమారి నుంచి మీనా వాసుగా మార్చేసుకుంది. ఇదిలా ఉంటే మరో పక్క ఆమె భర్త వాసు గారు కూడా ఆమెకు సీరియల్‌లో అవకాశాలు వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. అలా వాసు గారు చేసిన ప్రయత్నాల వల్లనే మీనాకు 'చీలాసో స్రవంతి' సీరియల్‌లో అవకాశం వచ్చింది. ఈ సీరియల్ సూపర్ హిట్ కావడంతో మీనా భర్త వాసు గారు కూడా సీరియల్స్‌లో నటించడం ఆపేశారు. ఈ సీరియల్ హిట్ తర్వాత మీనా వాసు గారు 'సూర్యవంశం', 'ఇంటి గుట్టు' వంటి సీరియల్స్‌తో పాటు 'జనతా గ్యారేజ్', 'పండగ చేసుకో', 'మిర్చి', 'ఎవడు', 'రేసుగుర్రం' వంటి హిట్ మూవీస్‌లో కూడా నటించడం జరిగింది. ఇక మీనా గారికి మొత్తం ముగ్గురు పిల్లలున్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కూడా ఉన్నారు. పెద్ద అమ్మాయి పేరు వచ్చేసి లిఖిత కాగా, చిన్న అమ్మాయి పేరు వచ్చేసి మౌని. ఇక మీనా వాసు గారి అబ్బాయి పేరు అయితే మోక్షిత్ అని తెలుస్తుంది. ఇలా మీనా వాసు ముగ్గురు పిల్లలకు తల్లైనప్పటికీ, ఒక పక్క తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినప్పటికీ, అటు తమిళ ఇండస్ట్రీలో కూడా ఆమె ప్రయత్నాలు ఆమె కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఆమెను అభిమానించే ఆమె అభిమానులు ఆమెకు తెలుగు సినిమాల్లో కూడా ఇదివరకటిలాగా మంచి అవకాశాలు డైరెక్టర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.